బాబు రండి, వెల్కమ్ టు బ్యాంకాక్. వారిని తిరిగోడువా పేరు గోలీ అండి, ఊరు రాజమండ్రి అండి. టాక్సీ డ్రైవర్ గా సెటిల్ అయిపోయావు. హాయ్. సూపర్. మంచి హోటల్కి వెళ్దాం పదా. సింగిల్ స్టారా, 5 స్టారా, 7 స్టారా? మన రేంజ్ అయితే రూమ్ ఆన్లైన్ లో బుక్ అయ్యేది. ఓ. ఇక్కడ లిమోజిన్ నిలబడి ఉండేది. నీలాంటి ఒకడు బోర్డు పట్టుకుని నిలబడి ఉండేవాడు. నీకు కొంచెం బుర్ర తక్కువ. రాజమండ్రి పరుగు తీసేతనం చదవా. ఏమైనా మీరు కొంచెం అడ్వాంటేజ్ తీసుకుంటున్నారండి. రాజమండ్రి 2 సార్లు వచ్చాను. ఆ మాత్రం కమాండ్ ఉండదంటే. 2 సార్లు వచ్చారా? మరి అబ్బో, అలాగే డిక్కీలో పెట్టండి. డిక్కీలోనా? వాన బ్యాగ్ ఎత్తిపోతాడు. చేసి అయితే నాతో చెప్పరా, ఓవర్ యాక్షన్ చేయొద్దు. కార్ నాది. ఏదో డేడు ఎక్కువ బండి ఎక్కువ. ఏంటి ఇంకా చూస్తావేంటి? తీ బండి తీ. రా రా తీగా పోనీ. తొందరగా పోనీ. కార్ నంబర్ ఏంటి? తెలీదు. కలర్ ఏంటి? గుర్తులేదు. ఏమీ తెలియనప్పుడు ఎవరిని చేసి చేయాలరా? ఆడి పేరు గోలీ, ఊరు రాజమండ్రి. ఎక్కడాడు? నువ్వు టిక్కు టిక్కు తోలుతుంటే ఎక్కడ దొరుకుతున్నాడు? సోది మేడం అని. ఏ, నా డబ్బులు ఇస్తే నేను వెళ్ళిపోతాను. నా బ్యాగ్లోని షేర్ ఎంత? అంటే ఆడు నువ్వు ములాఖాత్ కదా. నీ డ్రైవింగ్ చూసినప్పుడే నాకు డౌట్ వచ్చింది. ఇదేదో పెద్ద డ్రామా కంపెనీ మెయింటైన్ చేస్తున్నారని. ఆడు దొంగ, నువ్వు దొంగి. ఎక్కడికి స్పీడ్కి వెళ్ళిపోతున్నావు? ఏదో నిన్నే మళ్ళీ తాయి ఒకటి మన భాషలో ఏడు. ముందు నా డబ్బులు. డబ్బులు బ్యాగ్ లో ఉండిపోయినాయి. ఎవరికైనా ఫోన్ చేయి. ఫోన్ కూడా దాంట్లోనే ఉండిపోయింది. ఏంటి సెక్షువల్ హెరాస్మెంట్? డబ్బులు ఏమిటి అర్థం కదా నీకు? సరేపో. ఎక్కడికి? జాలిపడి వదిలేశాను, ఎలాగలేడు. ఒరే గోలీ, ఇప్పుడు నా పరిస్థితి ఎలా ఉందంటే, నువ్వు కనిపించకపోయినా రాజమండ్రి వాడు ఎవడ కనిపించినా కొట్టేసేలా ఉన్నాను. అయిపోయాడు. ఎవడ అయిపోయాడు ఇవాళ. అయిపోయాడు. అరే గోలీగా, యూనో గోలీ షార్ట్ ఫెలో డింపుల్ షార్ట్ బొగ్గల్స్ నా. యూనో గోలీ టాక్సీ డ్రైవర్. ఒరే గోలీ, ఎక్కడ దొరుకుతారో రే, ఒక్కసారి దొరకరా చెప్తా నీ పని. హలో, యూనో గోలీ డ్రైవర్. నో. ఒరే గోలీగా, ఎక్కడ ఉన్నారో ఏదో జుట్టేసుకొని కల్లాయా. ఒరే, వాడేదో డిక్కీలో పెట్టమన్నాడే అనుకో. ఏ అంత పెద్ద బ్యాగ్ అని వెనక్కి వెళ్ళావు? ఇంత బ్యాగు ఒళ్ళో పెట్టుకోవచ్చుగా. ఏదో చెత్త పొరతకు ఏదో వాడ కాదు నువ్వు జీనియస్ అని పెద్ద తొక్కలో ఫీలింగ్ ఒకటి. మొగుడు చచ్చి అంటే రంకు మొగుడు వచ్చి రాయించి కొట్టాడంటే ఇదిగో ఇలాగే. నువ్వు అనాథవా? ఓరు బాబోయ్, మన గురించి అందరికీ తెలిసిపోతుంది, నాకు తప్ప. నువ్వు అనాథవా కాదా? అవును. ఎలా కనిపెట్టావు? రా వెళ్దాం. ఎక్కడికి? ఆకలితో చచ్చేలా ఉన్నావు పదా. అరే భలే ఉంది. ఏరియా చాలా బాగుంది. పక్కనే ట్రైన్ ట్రాక్, ఫుల్ వ్యూ, సూపర్. అదిరిపోయింది. ఒకదానివే ఉంటున్నావా? కాదు, ఫ్యామిలీ. మరి ఎక్కడా? అమ్మూరు వెళ్ళింది. అమ్మూరు వెళ్ళిందా? మరి నాన్న? డ్యూటీకి వెళ్ళారు. అర్ధరాత్రి డ్యూటీ ఏంటో? పోలీస్. చాలా ఇంకా డీటెయిల్స్ కావాలా? ఏ, మా అన్నయ్యవి. అబ్బో, నీకు అన్నయ్య ఉన్నాడేంటి? ఏం చేస్తుంటాడు? కిక్ బాక్సర్. కొడితే చెయ్యి గోడలోకి వెళ్ళిపోద్ది. మరి ఎక్కడా కనబడట్లేదు? ఇవాళ జైలు నుంచి రిలీజ్ అయ్యాడు.
నన్ను ఎవడో ఏదో అన్నాడని కత్తితో కూర్చోట్లే. ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళాడు, వచ్చేస్తాడు. నితిన్ ఇలాంటి అన్నయ్యలంటే నాకు పరమ అసహ్యం. ఏ అన్నయ్యలంటే ఎలా ఉండాలి? సన్నగా ఉడతలా కోర్తె దెబ్బకి చచ్చిపోయేలా ఉండాలి. తిను తిను. బా, ఏదో అడ్జస్ట్ అవ్వాలి ఇక. మా అన్నయ్య వస్తే లేచిపోవాలి అక్కడి నుంచి. నీలాంటి ఆర్ఫన్స్ కి మా లాంటి ఫ్యామిలీస్ చూస్తే జలస్ కదా. అవునవును, ఎవరైనా ఫ్యామిలీ గ్రూప్ ఫోటో దిగుతుంటే ఏడుపు వచ్చేస్తూ ఉంటుంది. ఇంతకీ ఏం చేస్తుంటావు? సెటిల్మెంట్ రాజా, పంచాయతీలు చేస్తూ ఉంటాం. పెదరాయి టైపు. పెదరాయిడ్ నీలా బ్రోకర్ కాదు. పడుకో. ఇంత మాట అనేసిందేంటి? మనకి ఈకు లేదు కాబట్టి సరిపోయింది. ఇప్పుడు దీని మీద అలిగి బయటికి వెళ్ళి చల్లు రాత్రి అంతా చచ్చే బదులు హాయిగా పడుకుంటే పోలా. ఏంటి మొక్కలు నిలిపోతున్నావా? అవును, బ్రదర్ ఏమో బాక్సర్ అన్నావు, నాన్న పోలీస్ అన్నావు. ఆ భయంతోనే రాత్రి అంతా నిద్రే పట్టలేదు. నచ్చిమి 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 రావే వెంకట నచ్చిమి కరణం దచ్చామి. అమ్మని ఏంటి? అడిగో దొంగన. జనని ఒరే గోలిగా దొరికేవరా? వీడి ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసినట్లేడు. 4 పెసరట్లు వేసి వస్తాను. జనని నరరే రోరలే నరరే శివగామిని. ఏం గారు, ఏ పేరు మీరు కారు ఎక్కడికుండా చెయ్యని లైన్స్ చేయను. తీరా చూస్తే మీరు వెనకాల లేరు. ఎంత కంగారు పడ్డాను తెలుసా? రాత్రి అంతా నిద్రలేదు. చూడండి కళ్ళు ఎంత ఎర్రగొన్నాయో. ఇదిగో పొద్దున్న లేచి చూడండి, మీ బట్టలు ఉతుకుతున్నాను. ఇలా కారు ఎక్కడం లేట్ అయితే ఎలా గురువు గారు? కారు ఎక్కడం లేటు గానీ నిన్న ఎక్కడం కాదు రోయ్. లైన్ చేస్తావా? కొట్టకండి సార్, ప్రెషర్ ఎక్కువైపోయి టెన్షన్ తట్టుకోలేక దొంగతనం చేశాను సార్. నీకేంట్రా ప్రెషరు? నాకు 2 lakhs అప్పు ఉంది సార్. ప్యాకెట్లో బాకీ పడ్డాను సార్. వాళ్ళ పెద్ద గ్యాంగ్ సార్. ఏ గ్యాంగ్ రా? ప్రకాష్ రాజ్ గ్యాంగ్ అండి. ప్రకాష్ రాజ్ గ్యాంగ్ నీకు తెలుసా? ఆ. ఇంతకు ఎవరితో ఆడో ప్యాకట? ప్రకాష్ రాజుతోనేనండి. ప్రకాష్ రాజ్ తో ప్యాక? వాడితో ప్యాక్ ఎందుకు ఆడతారా అసలు? నాకేం తెలుసు సార్. ఆ రోడ్డు పక్కన కూర్చొని పిలిస్తే ఏదో అయమయంగా ఉన్నాడు, రొక్కేద్దాం అనుకున్నాను సార్. హలో నా ఒక్కడి కోసం ఎంతమంది వచ్చారంటే సవాడికా లేవు, రేపిస్తాను. వాడికి మొక్కడింది, నాకు బొక్కడింది. ఈరోజు సాయంత్రంలో గారికి డబ్బులు ఇవ్వకపోతే చెప్పేస్తాడు సార్. ఓ సింతే కదా. అంతే సార్. నీ ప్రాబ్లం నేను సెటిల్ చేస్తాను కానీ వాళ్ళు ఫోన్ చేసి రమ్మని 2 లక్షలు తీసుకెళ్ళమని చెప్పు. మీ బ్యాగ్ కొట్టేసిందని మనసులో పెట్టుకొని నా మీద ఏం ప్లాన్ చేస్తలేదు కదా? ఒరే ఇప్పుడు నేను చెప్పింది చేయటం తప్ప నీకు వేరే ఆప్షన్ ఉంది ఏంట్రా? లేదు కదా మరి